Next problem, if a plus b is equals to pi by 4, then prove that 1 plus tan a into 1 plus tan b is equals to 2, and second one is cot a minus 1 into cot b minus 1 is equals to 2 and 2 చేయాలి. సో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, a plus b is equals to pi by 4. ఈ ప్రాబ్లం క్లియర్గా అర్థమైతే ఈ సెకండ్ ప్రాబ్లం మీరే చేయొచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి given a plus b is equals to pi by 4. సో వాడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, a plus b వాల్యూ pi by 4 అయితే ఈ 2 బిట్స్ ప్రూవ్ చేయమన్నాడు. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ బిట్ తీసుకుంటే ఇక్కడ ఏముంది, అంతా tan లో 1 plus tan a into 1 plus tan b, అంటే tan a tan b లో ఉంది కాబట్టి బోత్ సైడ్స్ tan యాడ్ చేయండి. tan of a plus b is equals to tan pi by 4. So tan of a plus b means tan a plus tan b whole by 1 minus tan a into tan b is equals to tan pi by 4 means tan 45. Tan 45 value 1, cross multiplication చేయండి. tan a plus tan b is equals to 1 into 1, 1 minus 1 into tan a tan b. ఈ మైనస్ tan a tan b ఈ సైడ్ తీసుకొస్తే tan a ప్లస్ tan b, ఈ మైనస్ tan a tan b ఈక్వల్ క్రాస్ అయితే ప్లస్ tan a ఇంటూ tan b ఇస్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ tan a ప్లస్ tan b ప్లస్ tan a ప్లస్ tan b ఉంది. మనకి కావాల్సిన ఆన్సర్ ఏం కావాలి, రైట్ హ్యాండ్ సైడ్ 2 రావాలి. 2 రావాలి అంటే బోత్ సైడ్స్ 1 యాడ్ చేయండి. సో 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 1 ప్లస్ tan a plus tan b plus tan a into tan b is equals to 1 plus 1. సో ఏం చేశారు, బోత్ సైడ్స్ 1 యాడ్ చేశారు. 1 ఎందుకు యాడ్ చేశారు అంటే ఇక్కడ ఏం రావాలి, మనకి 2 రావాలి కాబట్టి 1 యాడ్ చేస్తున్నాను అనుకోండి. సో 1 plus tan a, సో వీటిని ఒక బ్రాకెట్ లో ప్లేస్ చేయండి, ప్లస్ tan b plus tan a tan b ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు, tan b కామన్ తీయొచ్చు. సో రెండిట్లోని 2 టర్మ్స్ లోని tan b కామన్ ఉంది కాబట్టి tan b కామన్ తీస్తే ఈ tan b కామన్ లో వెళ్ళిపోతే 1 ప్లస్ ఇక్కడ tan b వెళ్ళిపోతే ఇక్కడ ఏమి ఉంది, tan a is equals to 1 plus 1 into 1 plus 1 అంటే 2 అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 plus tan a ఉంది, ఇక్కడ 1 plus tan a ఉంది. సో మళ్ళీ ఏం కామన్ తీయొచ్చు అంటే 1 plus tan a కామన్ తీయొచ్చు. చేస్తే ఈ 1 plus tan a కామన్ లో వెళ్ళిపోయింది. సో అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏమి లేదు అంటే 1 ఉన్నట్టు, ప్లస్ ఈ 1 plus tan a వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఏమి మిగిలింది, tan b is equals to 2. సో ఇదే కండిషన్ 1 plus tan a into 1 plus tan b is equals to 2 అండి. సో ఒకసారి చూడండి, ఇక్కడ tan ఎందుకు యాడ్ చేస్తామంటే ఇది tan లో ఉంది కాబట్టి. ఫర్ సపోజ్ ఇక్కడ సెకండ్ బిట్ లో cot ఉంది కాబట్టి ఏం యాడ్ చేస్తాం, cot యాడ్ చేస్తాం. సో a plus b is equals to pi by 4 వాడి ఇచ్చిన కండిషన్, బోత్ సైడ్స్ tan అప్లై చేసాం. tan of a plus b అంటే ఫార్ములా ఇది. ఈ బైలో ఉన్న 1 minus tan a tan b ని ఈక్వల్ క్రాస్ చేస్తే 1 into 1 1 minus 1 into tan a tan b. ఈ మైనస్ tan a tan b ని ఈ సైడ్ కి క్రాస్ చేసాం, ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ కాబట్టి ఈక్వల్ క్రాస్ చేస్తే ప్లస్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2 రావాలి కాబట్టి బోత్ సైడ్స్ 1 యాడ్ చేసుకున్నాను, అది ఇక్కడ యాడ్ చేస్తాను నేను 2. 1 plus tan a బ్రాకెట్ లో పెట్టా, ఈ రెండింటిలో నుంచి tan b కామన్ తీయండి. సో 1 ప్లస్ ఈ tan b కామన్ లో పెడిపోతే tan b. సో మళ్ళీ ఇక్కడ 1 plus tan a, ఇక్కడ 1 plus tan a, మళ్ళీ కామన్ తీస్తే ఇక్కడ ఏమి మిగులుతుంది, 1 ప్లస్ ఇక్కడ tan b is equals to 2. సో ఇది ఫస్ట్ బిట్ అయితే. సో సెకండ్ బిట్ చూస్తే ఏమి ఇచ్చాడు, cot a minus 1 into cot b minus 1 అని ప్రూవ్ చేయాలి, is equals to 2 అని ప్రూవ్ చేయమన్నాడు. సో దీనికి మనం ఏం యాడ్ చేయాలి, cot యాడ్ చేయాలి. సో cot of a plus b is equals to cot pi by 4. So cot of a plus b means cot b into cot a minus 1 by cot b plus cot a is equals to, so cot 45 అన్నా కూడా 1 అండి. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, cot b into cot a minus 1 is equals to 1 into cot b plus 1 into cot a cot a. ఈ మైనస్ 1 ని ఆ సైడ్ కి ట్రాన్స్ఫర్ చేయండి, ఈ 2 టర్మ్స్ ని ఈ సైడ్ కి ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, cot b into cot a ప్లస్ cot b టెక్ వస్తే మైనస్ cot b ప్లస్ cot a ఈక్వల్ క్రాస్ చేస్తే మైనస్ cot a is equals to మైనస్ 1 ఈక్వల్ క్రాస్ చేస్తే ప్లస్ 1.
సో ఇప్పుడు కూడా మళ్ళీ మనకి ఏం రావాలి 2 రావాలి కాబట్టి బోత్ సైడ్స్ 1 యాడ్ చేయండి చేస్తే cot b into cot a minus cot b minus cot a plus 1 is equals to 1 plus 1. సో అంటే ఈ సైడ్కి ఆ సైడ్కి 1 యాడ్ చేశాను. సో ఈ 2 టర్మ్స్ నుంచి ఏం కామన్ తీయచ్చు cot b కామన్ తీయచ్చు చేస్తే cot a minus cot b వెళ్ళిపోతే minus 1 మైనస్ cot a ప్లస్ 1 ఉంది. సో ఈ 2 టర్మ్స్ నుంచి కామన్ తీయడానికి ఏమీ లేదు అన్నప్పుడు మనం ఏం కామన్ తీయాలి అంటే 1 కామన్ తీయాలి. ఇక్కడ ఫ్రంట్ ఏముంది మైనస్ అయింది కాబట్టి మైనస్ కూడా కామన్ తీయాలి అంటే ఫైనల్గా -1 కామన్ చేస్తున్నాం చేస్తే cot a మైనస్ పోయింది 1 అంటే ప్రాబ్లం లేదు. సో cot a ప్లస్ వచ్చి మైనస్ పోతే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 1. సో అంటే ఇక్కడ -1 కామన్ చేస్తే ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ప్లస్ 1 మీన్స్ 2. సో ఇక్కడ cot a మైనస్ 1 ఇక్కడ cot a మైనస్ 1 కాబట్టి మళ్ళీ ఏం కామన్ తీయచ్చు cot a మైనస్ 1 కామన్ తీయచ్చు తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది cot b ఇక్కడ -1 is equals to 2. సో దిస్ ఇస్ సెకండ్ డిటర్మినెంట్. సో cot a minus 1 into cot b minus 1 is equals to 2. సో ఈ రకంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సేమ్ a minus b is equals to 3π/4. సో ఇక్కడ a minus b is equals to 3π/4. tan of a minus b ఫార్ములా అప్లై చేస్తాం. 3π/4 అంటే ఎంతో చూడండి π/4 అంటే 45 3 is 135 tan 135 మళ్ళీ tan 135 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం tan of 90 plus 45 అలా చూసుకుంటే దీని వాల్యూ -1 రావచ్చు -1 వస్తుందండి. ఈ -1 తో మళ్ళీ డినామినేటర్ మల్టిప్లై చేయండి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి. ఈ సైడ్ 1 వచ్చేలా చూసుకోండి ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లం ఈ మోడల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఈ సైడ్ 1 వచ్చేలా చూడండి. ఇక్కడ చూడండి -1 వచ్చింది ఇది +1 రావాలి కాబట్టి దీన్ని అటేపి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ -1 ఉందనుకో ఈ -1 ఈ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఇక్కడ ఉన్న టైమ్స్ ఆ సైడ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అంటే. సో అప్పుడు మళ్ళీ మళ్ళీ 1 యాడ్ చేయండి బోత్ సైడ్స్. సో అప్పుడు అలా కామన్ తీసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా ఇది హోంవర్క్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి if a plus b plus c is equals to π/2 and if none of a, b, c is an odd multiple of π/2 then prove that first bit ఏంటి cot a plus cot b plus cot c value cot a cot b cot c ఉంది. అలాగే tan a tan plus tan b tan c plus tan c tan b value 1 అని hence show that దీని నుంచి sigma cos of b plus c by cos b into cos c is equals to 2 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి a plus b plus c is equals to π/2 అని ఇచ్చాడు. ఈ ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ మీరు చేయాలి. సో a plus b plus c is equals to π/2 దీని నుంచి a plus b is equals to π/2 ప్లస్ c ట్రాన్స్ఫర్ అయితే -c. సో ఇక్కడ మనకి ఏముంది కాట్స్ లో ఉంది ఫస్ట్ బిట్ కాబట్టి కాట్ యాడ్ చేయండి. కాట్ యాడ్ చేస్తే cot of a plus b is equals to cot of π/2 minus c. Cot of a plus b means cot b cot a minus 1 by cot b plus cot a is equals to π/2 means 90 ఉన్నప్పుడు cot ఏమవుతుంది tan 90 minus అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి cot పాజిటివ్. సో tan c cot b into cot a minus 1 whole by cot b plus cot a is equals to tan c means 1 by cot c. ఎందుకంటే అన్ని కాట్స్ లో ఉంది కాబట్టి tan లో ఉంది కాబట్టి ఏం చేశాను tan c ని 1 by cot c కింద రాశాను. నెక్స్ట్ ప్రాబ్లం లో మీరు చేసేటప్పుడు అన్ని టాన్స్ లో ఉంటాయి. సో ప్రాబ్లం లేదండి మీరు ఏం చేంజ్ చేయకపోతే డైరెక్ట్ గా ఈ స్టెప్ నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే cot b cot a minus 1 into cot c is equals to 1 into cot b plus cot a. మల్టిప్లై చేస్తే cot b cot a cot c దాని ఆర్డర్లో రాస్తే cot a into cot b into cot c minus 1 into cot c minus 1 cot c 1 into cot b 1 into cot a cot a. సో ఆర్డర్లో రాస్తే cot a cot b
cot c is equals to minus cot c equal క్రాస్ చేస్తే ప్లస్ అవుతుంది. దీని ఆర్డర్ అరేంజ్ చేస్తే cot a plus cot b plus cot c. సో ఇదే ఫస్ట్ బిట్. LHS RHS అయినా RHS RHS అయినా ప్రాబ్లం లేదు. సో ఇది ఫస్ట్ బిట్. సో ఇక్కడ ఏం చేస్తాం, వాటి ఇచ్చిన కండిషన్ a plus b plus c is equals to π/2. దీని నుంచి ప్లస్ సి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం మైనస్ సి. బోత్ సైడ్స్ కాట్ యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేస్తాం, ఇది కాట్స్ ఉంది కాబట్టి. ఈ బిట్కి వచ్చేసరికి tan యాడ్ చేయాలి. ఫార్ములా అప్లై చేస్తాం cot of a plus b. ఇక్కడ tan ఉంది, ఇవన్నీ కాట్స్ లో ఉన్నాయి. tan కి cot కి రిలేషన్ 1/cot c కాబట్టి tan c అంటే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. cot b cot a cot ఈ -1 into cot c మళ్ళీ ఇలా క్రాస్ చేస్తే ఇది మల్టిప్లై చేయాలి. cot b cot a cot c దీని ఆర్డర్ లో అరేంజ్ చేస్తాం. -1 into cot c cot c 1 into cot b cot b plus 1 into cot a cot a. ఈ మైనస్ cot c అయితే పోతే ప్లస్ cot c. సో ఇది మనకు కావాల్సిన ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ వచ్చేసి ఏమి ఇచ్చారు మనకి, tan a tan b plus tan b tan c plus tan c tan a వాల్యూ 1 and 2 చేయమన్నారు. సో దీనికి కూడా ఇక్కడ బోత్ సైడ్స్ tan యాడ్ చేయండి సార్. యాడ్ tan on both sides of 1. సో యాడ్ చేస్తే tan of a plus b is equals to tan of π/2 minus c. tan of a plus b means tan a plus tan b whole by 1 minus tan a tan b is equals to π/2 means 90. 90 ఉన్నప్పుడు tan ఏంటి, cot c. cot c. ఈ cot c ని మనం ఇవన్నీ tans లో ఉంది, ఇదేమో cot లో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ tan లో చేంజ్ చేయాలి. cot c అంటే 1/tan c. దెన్ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ సింగిల్ టర్మ్ ఉంది. సో ఈ సింగిల్ టర్మ్ తో ఈ టర్మ్ ని మల్టిప్లై చేయాలి, ఈ టర్మ్ ని మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ tan c తో ఈ tan a ని మల్టిప్లై చేయాలి. ఏమవుతుంది, tan c into tan a ప్లస్ మల్టిప్లై చేస్తారు tan b into tan c is equals to ఇలా మల్టిప్లై చేస్తారు. 1 minus 1 into 1 1 minus 1 into tan a tan b tan a tan b. సో ఇక్కడ మైనస్ tan a tan b ఉంది ఈక్వల్ టు. సో దీన్ని ఈ సైడ్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, tan a tan b ప్లస్ tan b tan c ఇది రాసాం ఫస్ట్. ఇక్కడ ఏముంది ప్లస్ tan c tan a is equals to 1. సో ఇది సెకండ్ బిట్ అండి. అంటే ఇది ఎక్కడైనా మనం కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఎలాగా tan a tan b plus tan b tan c plus tan c tan a అంటే 1 అని. సో సెకండ్ బిట్ ఇది సెకండ్ బిట్ అండి. థర్డ్ బిట్ వచ్చేసి సిగ్మా cos of b plus c by cos b cos c is equals to 2 అని ప్రూవ్ చేయమన్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. LHS is equal to sigma cos of b plus c by cos b into cos c. దీని వాల్యూ 2 అని ప్రూవ్ చేయమన్నాడు. సో cos of b plus c అంటే cos of a plus b మోడల్. సో సిగ్మా cos of b plus c means cos b cos c ప్లస్ ఉంటే మైనస్ sin b sin c హోల్ బై cos b cos c. ఈ బైలో ఉన్న cos b cos c ని ఈ న్యూమరేటర్ లో 2 టర్మ్స్ కి సెపరేట్ చేస్తే cos b cos c by cos b cos c మైనస్ sin b sin c by cos b cos c. అంటే cos b cos c by cos b into cos c minus sin b sin c whole by cos b into cos c. సిగ్మా ఈ టర్మ్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయితే 1 మైనస్ sin b sin c by cos b cos c. sin b by cos b means tan b, sin c by cos c means tan c. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే సిగ్మా ఉంది. సిగ్మా అంటే మీనింగ్ ఏంటంటే సమ్మేషన్ అని. అంటే ఫర్ సపోజ్ సిగ్మా ఏ అని ఉంది. ఇక్కడ ఏ అన్నది ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ అన్నాడు అనుకోండి. ట్రయాంగిల్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, మనకి 3 యాంగిల్స్ ఉంటాయి, ఏ బి సి. సో సిగ్మా ఏ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మొత్తం ఎన్ని యాంగిల్స్ వస్తాయి అన్ని రాయాలి. ఏ బి సి. సిగ్మా ఇస్తే ప్లస్ అని రాసుకుంటాము. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఫర్ సపోజ్ సిగ్మా ఏ అన్నాడు, ఇవి లెంగ్త్స్ అనుకోండి.
సైడ్స్ లెంగ్స్ అనుకోండి ఇవన్నీ ఉంటాయి, ఇవి 3 ఉంటాయి, ఏ స్మాల్ బి స్మాల్ సి. దీని ఎక్స్పాన్షన్ అలా రాయొచ్చు ఏ ప్లస్ బి ప్లస్ సి. అలా కాకుండా సిగ్మా 1 అన్నాడు, 1 అనేది న్యాచురల్ నెంబర్ అన్నాడు అనుకోండి, ఏమవుతుంది 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ n అప్ టు n న్యాచురల్ నెంబర్స్ వరకు ఉంటుందండి. సో సిగ్మా మీన్స్ సమ్మేషన్. ఇక్కడ ఎన్ని ఉంటాయి ఎన్ని రాసుకోవాలన్నది ఇక్కడ ఉన్న ఇది ట్రయాంగిల్స్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఉంటాయి కాబట్టి 3 వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. అలాగే మనం ఆల్ఫాబెట్స్ రాకుండా ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు z వరకు రాసుకుంటాం. అది సిగ్మా స్పెషాలిటీ. సో ఇక్కడ 1 మైనస్ tan b tan c ఫామ్ లో ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 1 మైనస్ tan b tan c ఫస్ట్ ఇక్కడ ముందు రాసేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది 1 మైనస్ మామూలు 1 చేంజ్ అవ్వదు 1 tan b tan c ఉంది a b c. ఇప్పుడు రిలేషన్ దేనికి రాశాడు b కి c కి రాశాడు. నెక్స్ట్ c కి a కి రాయాలి. అంటే ఏమవుతుంది tan c tan a ప్లస్ 1 మైనస్ c కి a కి అయింది. నెక్స్ట్ a కి b కి అంటే 1 మైనస్ tan a tan b. ఇక్కడ ఏమవుతుంది 1 ప్లస్ 1 ప్లస్ 1 1 ప్లస్ 1 ప్లస్ 1 3 మైనస్ మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే ఏ మిగిలింది ఇంకా మైనస్ tan b tan c మైనస్ tan c tan a మైనస్ tan a tan b ఉన్నాయి. సో మైనస్ కామన్ తీస్తే tan b tan c ప్లస్ tan c tan a ప్లస్ tan a tan b. 3 మైనస్ ఆల్రెడీ tan b tan a tan b tan b tan c ప్లస్ tan c tan a అంటే సెకండ్ బిట్ నుంచి ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. సో ఈ దీని ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 మైనస్ 1 2. సో ఇది ఆన్సర్ అంటే. సో ఒకసారి థర్డ్ బిట్ చూడండి, వాడు ఇచ్చింది ఇది మనకి దీని వాల్యూ 2 అని ప్రూవ్ చేయమన్నాడు. ఇది మనకి cos ఆఫ్ b ప్లస్ c అంటే cos ఆఫ్ a ప్లస్ b ఫామ్ లో ఉంది. cos ఆఫ్ a ప్లస్ b అంటే cos a cos b మైనస్ sin a sin b. సో ఇది bc కాబట్టి cos b cos c మైనస్ sin b sin c. బై లో cos b ఇంటూ cos c ఉంది. ఈ టర్మ్ ని సెపరేట్ చేసేస్తే ఇలా వస్తుంది. ఇది సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయితే 1 మైనస్ sin b బై cos b tan b sin c బై cos c tan c. ఈ సిగ్మా అంటే ఏంటి ఎక్స్పాన్షన్ సమ్మేషన్ అన్నమాట. సో ఫస్ట్ యాసిడ్ రాస్తాం ప్లస్ మళ్ళీ 1 మైనస్ tan b tan c ఆఫ్టర్ bc కి రిలేషన్ రాస్తాం. నెక్స్ట్ ఏం రాయాలి ca కి రాయాలి. సో tan c ఇంటూ tan a ప్లస్ 1 మైనస్ ca కి అయింది bc కి అయింది. నెక్స్ట్ ab కి 1 మైనస్ tan a tan b 1 ప్లస్ 1 ప్లస్ 1 3 1 ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. సో మైనస్ కామన్ చేస్తే tan b tan c ప్లస్ tan c tan a ప్లస్ tan a tan b. ఇదంతా అంటే సెకండ్ బిట్ నుంచి 1 ఇక్కడ రాస్తాం సిన్స్ 3 మైనస్ 1 2. సో అదేగా మనం ప్రూవ్ చేయమంటే సో ఇది 3 బిట్స్. సో ఇది హోంవర్క్ ప్రాబ్లం అండి. సేమ్ ఇందాక చేసాం కదా a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 5/2 అదే మోడల్, కాకపోతే ఇంకా ఈజీ అండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి ఇఫ్ a కామా b కామా c ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. ఇంతకు ముందు దాంట్లో అయితే కండిషన్ ఇచ్చేస్తాడు ఏమని a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 5/2 అని. కానీ ఇక్కడ కండిషన్ ఇవ్వకుండా a కామా b కామా c అనేది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. అంటే మనం ఎలా తీసుకోవచ్చు a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు పై. పై మీన్స్ 180 డిగ్రీస్. అక్కడ π/2 ఇచ్చాడు, ఇక్కడ పై ఇచ్చాడు, అంతే తేడా. సో ఇప్పుడు ఏమవుతుంది a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు π మైనస్ c. సో ఫస్ట్ బిట్లో ఏంటి tan ఇచ్చాడు కాబట్టి tan యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ 180 కాబట్టి నో చేంజ్. tan లాగా ఉంటుంది, cot లాగా ఉంటుంది. మళ్ళీ మీరు అక్కడ tan c ని 1/cot c అని లేదా cot c ని 1/tan c అని రాయాల్సిన నెసెసిటీ లేదండి. ఎందుకు అక్కడ 90 కాబట్టి చేంజ్ అయ్యింది, ఇక్కడ 180 కాబట్టి చేంజ్ అవుతుంది. డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాయి. ఇక్కడ సెకండ్ బిట్ కి వచ్చేసరికి cot యాడ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఈ 2 ప్రాబ్లమ్స్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ సెకండ్ మోడల్ వచ్చేసి ప్రూవ్ దట్ sin స్క్వేర్ 52.5 minus sin square 22.5 degrees is equal to √3 plus 1/4 √2 అని ప్రూవ్ చేయమన్నాడు. ఇంకొకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, ఇంపార్టెంట్ మోడల్ 2 మార్క్స్ కి ఒకసారి జాగ్రత్తగా చూడండి. సేవించాడు sin square 52.5 minus sin square 22.5. మీకు ఆల్రెడీ నేను ఫార్ములాస్ నోట్ చేయమన్నప్పుడు 2 ఫార్ములాస్ చెప్పాను. ఏంటంటే అవి sin square a minus sin square b is equals to sin of a plus b into sin of a minus b. So sin of a plus b into sin of a minus b అంటే sin square a minus sin square b లేదా cos square b minus
కాస్ స్క్వేర్ ఏ. సో ఫస్ట్ చెప్పారు అక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అవ్వచ్చు, లేదా కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవ్వచ్చు. నెక్స్ట్ అలాగే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఆర్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సో ఇక్కడ ఫార్ములాస్ గుర్తు పెట్టుకుంటాం ఎలాగంటే ఇచ్చిన ప్రాబ్లంలో రెండు సైన్లు ఉన్నా ఆ రెండు కాస్ ఉన్నా మనకి ఏ ఫార్ములా అది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. అలా కాకుండా ఒక కాస్ ఒక సైన్ ఉంది అంటే కంపల్సరీ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అంటే లాస్ట్ టూ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఒకటి కాస్ ఒక సైన్ ఉంది కాబట్టి దీనికి రెండింటికి ఏ ఫార్మ్ అప్లై చేయాలి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అప్లై చేయాలి. ఈ పైన టూ ఫార్ములాస్ ఏంటి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బికాస్ దేర్ ఆర్ టూ సైన్స్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సపోజ్ ఈ మోడల్ ఇచ్చినందుకు మీరు చేయగలగాలండి. సో ఫైనల్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి రెండు కాసులు ఉన్నా రెండు సైన్లు ఉన్నా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. అలా కాకుండా ఒక కాస్ ఒక సైన్ ఉంటే cos of a plus b into cos of a minus b. సో ఫస్ట్ ప్రాబ్లం చెప్తాను. ఈ త్రీ ప్రాబ్లమ్స్ మీరు చేసేయచ్చు ఈజీగా. సో ఏమి ఇక్కడ sin స్క్వేర్ 52.5 degrees మైనస్ sin స్క్వేర్ 22.5 degrees. సో ఎప్పుడైనా సరే పెద్దగా ఉన్నదాన్ని అంటే బిగ్గర్ యాంగిల్ ని గ్రేటర్ యాంగిల్ ని ఏ అనుకోండి. సో ఇక్కడ దిస్ ఇస్ ఏ and this is b. సో ఏ ఫార్ములాలో ఉంది sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b. రైట్ ఒకసారి ఫార్ములా అంటే ఫార్ములా ఏంటి sin ఆఫ్ a ప్లస్ b ఇంటూ sin ఆఫ్ a మైనస్ b. అప్లై చేస్తే sin ఆఫ్ a మీన్స్ 52.5 b మీన్స్ 22.5 ఇంటూ sin ఆఫ్ 52.5 మైనస్ 22.5 sin 52 plus 22 74 two halves add చేస్తే 174 plus 1 75 degrees into sin 52 minus 52.5 minus 22.5 30 degrees. sin 75 degrees అంటే ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలాగా 75 degrees ని 45 plus 30 కింద రాస్తే sin of a plus b sin a cos b plus cos a sin b కింద రాసేమంట. ఒకసారి చూడండి దీని వాల్యూ √3 plus 1 by 2√2 వస్తుందండి. ఒకసారి వెరిఫై చేయండి. sin 30 that means 1 by 2. సో మల్టిప్లై చేస్తే 1 into √3 plus 1 √3 plus 1 by 2 to the 4√2. సో ఇదే కదా ఆన్సర్. సో ఈ రకంగా మనం చేయాలండి. ఇది అంతే sin ఆఫ్ sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b. ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే 82.5 మైనస్ ప్లస్ అంటే ఇది a ఇది b అనుకున్నాం అనుకో ప్లస్ చేసినప్పుడు ఏమవుతుంది 82.5 ప్లస్ 22.5 82 ప్లస్ 22 104 అంటే 105 డిగ్రీస్ అవుతుందండి ఇక్కడ ఇచ్చేసినప్పుడు. సో 105 డిగ్రీస్ అంటే మనం ఎలా రాయొచ్చు sin ఆఫ్ 90 ప్లస్ 15 90 ప్లస్ 15. సో 90 ఉన్నప్పుడు sin ఏంటి cos 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి sin పాజిటివ్ అంటే cos 15 డిగ్రీస్ అవుతుంది. మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేశారు ఓన్లీ 75 కి క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి 105 కి తెలియదు, ఇక్కడ 15 డిగ్రీస్ వచ్చింది దీని వాల్యూ తెలియదు. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. సో 105 డిగ్రీస్ వచ్చింది. 105 ని ఎలా రాయొచ్చు 90 ప్లస్ 15 రాయొచ్చు. అంటే వీటి వాల్యూస్ కూడా మనం ఓన్లీ 75 నుంచి ఎలా డెరైవ్ చేయాలో చూద్దాం ఒకసారి. 105 ని 90 ప్లస్ 15 కింద రాశాను. 90 ఉన్నప్పుడు సైన్ ఏంటి cos 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ ఏమవుతుంది పాజిటివ్. సో 15 డిగ్రీస్. మరి 15 డిగ్రీస్ తెలుసా అంటే తెలియదు. 75 తెలుసు. ఎలా అవుతుంది √3 మైనస్ 1 బై 2√2 అని. కానీ ఇక్కడ ఏంటి cos 15 డిగ్రీస్ ఇచ్చాడు. దీని ఎలా రాస్తున్నామో చూడండి ఒకసారి. cos 90 మైనస్ 75 డిగ్రీస్ రాయచ్చా 90 మైనస్ 75 చేస్తే 15 డిగ్రీస్. మళ్ళీ 90 ఉంది cos ఉంది. 90 ఉన్నప్పుడు cos ఏంటి sin 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్ పాజిటివ్ కాబట్టి ప్లస్ 75 డిగ్రీస్. సో sin 75 sin 75 అంటే √3 ప్లస్ 1 బై 2√2. సో ఈ రకంగా మనకి తెలియని వాల్యూస్ అంటే ఏంటి 105 డిగ్రీస్ 15 డిగ్రీస్ వస్తే ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ సపోజ్ cos 105 వచ్చింది అప్పుడు
cos of 90 plus 15 90 ఉంది కాబట్టి cos ఏమవుతుంది sin అవుతుంది 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos ఏమవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది మళ్ళీ 15 డిగ్రీస్ 90 మైనస్ 75 90 ఉంది కాబట్టి cos ఏంటి sin 74 ఇక్కడ మైనస్ వస్తుంది మైనస్ sin 75 కింద అర్థమవుతుందా సో 105 ని 90 ప్లస్ 15 కింద రాశాను 90 ఉన్నప్పుడు sin కి రేషియో చేంజ్ అవుతుంది మళ్ళీ 15 అవ్వాలి 90 మైనస్ 75 కింద రాసుకుంటే మళ్ళీ రేషియో చేంజ్ అవుతుంది సో ఈ రకంగా మనకి అన్నోన్ వాల్యూస్ ని వచ్చినప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము ఓకేనా సేమ్ ఇవన్నీ అదే మోడల్ ఇది ట్రై చేయండి జాగ్రత్తగా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఓకే ఇంపార్టెంట్ మోడల్ చాలా జాగ్రత్తగా